రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడవై ఉన్న దేవా, మీకే స్తుతులు ప్రభా స్తోత్రాలు. ఆకాశం మీ సింహాసనం, భూమి మీ పాదపీఠమని సెలవిచ్చిన తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, ఉదయము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి, ఈ క్షణము, ఈ సమయం వరకు ప్రతి నిమిషమును కూడా మీ బిడ్డలై ఉన్న మమ్మల్ని వదలక విడవక ఎడబాయక కాచి కాపాడిన దేవా, మీ యొక్క నామానికే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, ఈ రోజున తండ్రి మేము అనేక ప్రాంతాలు సంచరించాం, ప్రయాణాలు చేశాము నాయన. అయినప్పటికీ నాయన, ఏ ప్రమాదము అపాయము మమ్మల్ని అంటకుండా తాకకుండా భద్రపరిచారు. సజీవ లెక్కల్లో మమ్మల్ని నిలవబెట్టినారు తండ్రి. అయా, ఈ రోజున మా కుటుంబాలను కూడా రక్షించారు. ఈ రోజున మా ప్రతి పనిని ఆశీర్వదించారు. మాకు జ్ఞానమునిచ్చారు, బలమునిచ్చారు, శక్తినిచ్చారు నాయన. ఈ రోజున మాకు ఎదుట ఉన్న ప్రతికూల పరిస్థితులను కూడా ఎదురించగలిగిన సత్తువను, బలమును మా అందరికీ దయచేసినందుకు కృతజ్ఞతలు. మరొక మారు మీ పాద సన్నిధిన ఈ విధంగా మేమందరము ఈ రాత్రి సమయంలో చేరి ప్రార్థించుకునే ఈ విలువైన అవకాశము దయచేసిన విధానాన్ని బట్టి కూడా మీకే లెక్కించలేని స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును అని మీకా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం ద్వారా తండ్రి మీరు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, పడిపోయిన గోడలు, పడిపోయిన కుటుంబాలు, పడిపోయిన స్థితిలో ఎవరైతే ఉన్నారో వారు మరలా కట్టబడబోతున్నారని వాగ్దానం చేస్తున్నారు. మరలా వారి జీవితం కట్టబడబోతుంది. అయ్యా, మీ నామంలో వారి జీవితాలు కట్టబడబోతున్నాయి. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి జీవితంలో అద్భుత ఆశ్చర్యమైన కార్యాలను జరిగించమని, గొప్ప కార్యాలను జరిగించమని, మీ కృప కుమ్మరించమని తండ్రి బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారిని బట్టి ప్రత్యేకంగా అడుగుతూ ప్రార్థిస్తున్నాము. అయా, వారి ఎడల మీ యొక్క చిత్తం ఏమైతే ఉందో ఆ చిత్తాన్ని జరిగించండి. వారికి ఉన్న సమస్యల నుంచి, వారికి ఉన్న బలహీనతల నుంచి, వారికి ఉన్నటువంటి శోధనల నుంచి అయా విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అనారోగ్య సమస్యలతో ఎంతో మంది బాధించబడుతుండగా నాయన, వారిని గురించి మొరబెడుతుండగా మీ సమాధానమును, మీ స్వస్థతను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి, కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో ఎవరైతే బాధపడుతున్నారో వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అయా, అదే విధంగా ఎవరైతే రక్త సంబంధమైన ప్రాబ్లమ్స్ తో ఉన్నారో ఆ రక్త సంబంధమైన ఆ ఇన్ఫెక్షన్స్ అన్నిటి నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాము. అయా, తల సంబంధమైన ప్రాబ్లమ్స్, మైగ్రేన్ హెడ్ఏక్స్ నుంచి కూడా విడుదల దయచేయండి. కంటి సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి, అయా గొంతు సంబంధమైన, నోటి సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి ప్రతి బిడ్డకు విడుదలను అనుగ్రహించండి తండ్రి. బ్రతిమాలతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మోకాల నొప్పుల నుంచి, బీపీ, షుగర్, థైరాయిడ్ వాటన్నిటి నుంచి కూడా విడిపించండి, నార్మలైజ్ చేయండి నాయన. పీసీఓడి సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఎటువంటి డెఫిషియన్సీ, ఎటువంటి బలహీనతలు, ఎటువంటి ఆయా శోధనలు బిడ్డలకు రాకుండా లేకుండా కృపా సహాయం దయచేసి స్వస్థతను అనుగ్రహించండి నాయన. అంధకార దురాత్మ క్రియల చేత ఎంతో మంది బిడ్డలు దుఃఖించబడుతున్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాం, వారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, స్వస్థతను దయచేయండి ప్రభువా. విడుదలను అనుగ్రహించండి తండ్రి. ఎస్ లార్డ్, అనేక మంది బిడ్డలు డిప్రెషన్ తో బాధపడుతున్నారు తండ్రి. డిప్రెషన్స్ నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాము. కుటుంబంలో కలహాలు నాయన, గొడవలు, విభేదాలు, అశాంతికరమైన పరిస్థితులను ఈ రోజు చూస్తున్నారు, ఈ రాత్రిని దుఃఖిస్తున్నారు. అయా, సహాయం దయచేయండి. కుటుంబంలో మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని, వారు కలిగి ఉన్న చెడు అలవాట్లు, చెడు స్నేహాలు ప్రతి వాటిని విడిచిపెట్టే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమను దయచేయండి. రక్త సంబంధికుల మధ్య అనేకమైన గొడవలు తండ్రి, ఆస్తి తగాదాలు ఉంటుండగా వాటి నుంచి కూడా విడిపించండి. ఎవరైతే కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారో వారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారి కోర్టు కేసులు అన్నిటిలో నుంచి యేసునామంలో విడుదల అనుగ్రహించండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండగా ప్రయత్నాలను సఫలపరచండి. మంచి జాబ్ వారు పొందుకునే కృప దయచేయండి తండ్రి. అయా, గృహాల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు, గృహాలు కడుతూ ఉన్నారు, సహాయం దయచేయండి ప్రభువా. ప్రతి అవసరతను తీర్చమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా
గర్భఫలము లేని ప్రతి ఒక్కరిని తాకమని, మీరు వారికి గర్భఫలమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అదే విధంగానైనా నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారు, వారందరూ కూడా క్షేమంగా సురక్షితంగా ఉండే కృప దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, అదే విధంగా ఇతర దేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు చేస్తున్న వారిని కూడా దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము. అదే రీతిన నాయన వారి యొక్క ఇమిగ్రేషన్స్, ఇంటర్వ్యూస్ లో, వీసాలలో ప్రతి విషయంలో సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఆయా ప్రమోషన్స్ కొరకు, లోన్స్ కొరకు, రిటైర్మెంట్స్ కొరకు ప్రార్థనలు చేస్తుండగా వాటన్నిటినీ తండ్రి మీరే వారికి అనుగ్రహించండి నాయన. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మా భారతదేశాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. దేశంలో నెమ్మదిని దయచేయండి. దేశ సైనికులను, వారి కుటుంబాలను కూడా భద్రపరచండి. వారికి మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ప్రభు, అప్పుల సమస్యల నుంచి ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి. వారి చేతుల కష్టార్జితాన్ని బహుగా దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి అప్పు కొట్టివేయబడుటకు సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. ఎస్ లార్డ్, మేము అందరము కూడా ఈ రాత్రి కాలంలో సేద తీరబోతున్నాము. ప్రతి బిడ్డకు కంటి నిండా నిద్ర దయచేయండి. నిద్ర లేమి, పీడకల సమస్యలు ఏవి లేకుండా కృపా సహాయం అనుగ్రహించండి. ఎస్ లార్డ్, దొంగల నుంచి, శత్రువుల నుంచి, అపవాది క్రియల నుంచి రాత్రంతను మీరే మా అందరినీ భద్రపరిచి రక్షించమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవ లెక్కల్లో నిలవబెట్టుకొనమని కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.